అనేక లెక్కించలేని గృహాలు గాయముల చేత మూలుగుతూ ఉన్నారు. చెప్పుకోలేక, బయటికి రాలేక, ఏం చేయాలో అర్థం కాక, కొంతమంది గాయాల చేతనే తుది శ్వాస విడుస్తూ ఉన్నారు చెప్పుకోలేక. పిల్లలు చేసే గాయములు తల్లిదండ్రులకు, పిల్లల వలన కలిగే గాయములు ఆ తల్లిదండ్రులు ఆ గాయముల చేత వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. నువ్వు చచ్చిపోయిన రోజున నేను ఒకసారి అని ఏడ్చి వెళ్ళిపోతానన్నారు కూతురు. నేను అక్కడే ఉన్నాను. అని ఆ ఏడితే ఏముంది? ఒక ఏడుపు అంట. ఎందుకు ఏడిచావంటే కన్నందుకు ఆ ఒక వేడిపైన ఏడవాలంట. ఇప్పుడు నువ్వు ఏడితే వచ్చిందేంటి, ఏడపోతే దిగందేంటి, వచ్చేదేంటి? చూసారా? హూ ఈజ్ మై నైబర్? నా పొరుగువాడు ఎవడు? నేను ప్రేమించడానికి పొరుగువాడు ఎవడండి? ప్రభువా ఎవడు? నీ భార్యని మొక్కేసి మొలిపించుకున్న నీ సొంత చెట్టు కాదు, ఆమె నీ పొరుగు వ్యక్తే. నీ భర్తను మొక్కేసుకుని ఇంట్లో ఏదో సత్తువు గల భూమిలో అందంగా మొలవేసుకున్న స్త్రీవి కాదు, అతను కూడా నీ పొరుగువాడే, నీ పొరుగువారే. కానీ నీ పొరుగువారినే దేవుడు ఏం చేసినారు? ఆయన అమూల్యమైన గొప్ప సంకల్పం చొప్పున సొంత రక్త సంబంధులుగా మార్చేశారు. పొరుగువారే. నా పొరుగువాడెవడు ప్రేమించడానికి అని అడుగుతున్నారు ఆయన. నా పొరుగువాడెవడు? అప్పుడు యేసుప్రభు గాయములతో మూలుగుతూ ఉంటే, ఎండకెండిపోతుంది ఆ దేహము, తల్లడిల్లిపోతున్నాడే ఆ పరిస్థితి. అసలు ఏసిన చోటే ఉన్నది, ఏసిన చోటే ఉన్నది, ఏసిన కాలు ఏసిన కాడ ఉంది. ఆ తల అటే తిరిగి ఎండిపోతుంది, నోరు తెరిచింది, నాలుగు బయటికి కనబడుతుంది. అదే దారిని యాజకుడు వెళ్తున్నారు. దారి అంటే ఎక్కడ ఉంటుంది? అంత దూరంలో ఉండదు. దారి అంటే అడ్డంగా, అంటే దారి అంటే ఒక 2 అడుగులు 3 అడుగులు వెడల్పు ఉండేదాన్ని ఏమంటాము? దారి. అదే దారిలో ఉండిన ఈ బట్టలు లేని ఈ వ్యక్తిని వాళ్ళు ఏం చేయలేదట, చూసి చూడనట్టు ఏం చేస్తున్నారు? తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. యాజకుడు చక్కగా చూశారు, పక్కకి వెళ్ళిపోయినాడు. లేవీయుడు కూడా చూసినారు, పక్కగా వెళ్ళిపోయినారు. ఇద్దరు చూశారు. దేవుని ఉద్దేశం ఏంటి? పేరుకు లేవీయుడివేనా? ప్రేమను కోల్పోయినావు బిడ్డ. ప్రేమకు యాజకుడివేనా? ప్రేమను కోల్పోయినావు బిడ్డ. పేరుకు లేవి కుటుంబంలోనే ఉన్నావా? పేరుకు మందసమును, జీవము గల దేవుని మందసమును, సర్వోన్నతుడైన లోకనాథుని మందసము మోసే భారము బాధ్యత దేవుడు నీ కుటుంబానికి, నీ పితరులకు ఆ భాగ్యం ఇచ్చారా? కానీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే ప్రేమను నువ్వేం చేయలేదు, నేర్చుకోలా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే సత్యాన్ని పక్కన పెట్టావు. నేను లేవీణ్ణని అతిశయపడుతున్నావు. నేను మందసమును దాని యొక్క సామగ్రిని, దాని వస్తువులన్నిటినీ కూడా నేను మోసే బాధ్యత దేవుడు మా పితరులకి ఏనాడో ఏం చేశారు? ఇచ్చారు. లేవి కర్రే సిగిరించింది, ఇది మా వంశానికి సంబంధించింది, ఇది మాది అని అతిశయ పడుతూ మిగతా వారి విషయంలో నాకు అనవసరం, నా టైం వేస్ట్ అన్నట్టుగా మనిషి ఏం చేశారంటే చూసి చూడనట్టు దాటి వెళ్ళిపోయినారు. యాజకుడు ఏం చేస్తున్నారు? నేను దేవుని చేత అభిషేకించబడ్డాను, దేవుని సేవా పరిచర్యలో నేను ఉంటాను, నేను ఇట్టి వాటిని గురించి పట్టించుకోను, నాకు తెలియదు, అసలు నాకు అనవసరం అనేలాగా నేను బలులు అర్పిస్తా, లేక ఇది విశ్వాసులు తెచ్చిన వాటిని అర్పించి దేవునికి అర్పిస్తా, అంతే తప్ప నేను ప్రేమించే మనసు కోల్పోయిన సంగతి అనే దాని గురించి ఆలోచించను. ప్రేమను కోల్పోయిన సంగతి ఆలోచించను. యాజక ధర్మం మాత్రం చేస్తా.
ప్రేమను కోల్పోయిన సంగతిని ఆలోచించను. లేవీ ధర్మాన్ని పాటిస్తా, భక్తి ధర్మాన్ని పాటిస్తా, దేవుని పిల్లలం అనుకునే విధంగానే అందరి ఎదుట చలామణి అవుతాం. కానీ ప్రేమించే విషయానికి వచ్చేసరికి కఠినమైన మనసుతో ఉంటాం. మా చూపుల్లో ప్రేమ లేదు, మా 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 యొక్క హృదయంలో ప్రేమ లేదు, కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు. అయ్యో అనే పశ్చాత్తాపడి దగ్గరకు పోయి నా పొరుగువాడు కదా, నా సహోదరుడు కదా, నాలాంటివాడు కదా, పడిపోయాడు, బట్టలు లేవు, అయ్యో చనిపోయినట్టున్నాడు, కనీసం ఎవరికైనా సమాచారమైనా చేర్చాలి, లేకపోతే ఏదో చెట్టు కిందకైనా చేర్చాలి, లేకపోతే నా యొద్ద వాటర్ ఉంటే కొంచెమైనా పోయాలి, అసలు ఎలా ఉన్నాడో చూద్దామని దగ్గరికి వెళ్ళి టచ్ చేసి లేక ముట్టి ఏదైనా కదిపే మనసు వాళ్ళకి లేదు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్మో, ఏది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోను. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నిలిచి ఉండును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోను. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నిలిచి ఉండును. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మాడనిది నా యేసుని నిత్య ప్రేమ. చాలు ప్రియులారా, కనీసము దయా దాక్షిణ్యము లేకుండా, కనికరం లేకుండా, జాలి లేకుండా, హృదయ కాఠిన్యముతో నింపబడి నేను లేవీయుణ్ణి అనే అతిశయము, నేను యాజకుణ్ణి అనే అతిశయము, మేము భక్తి పరులము అనే ముసుగులో వాళ్ళు ఉండి గుడ్డివారు అయిపోయినారు అని ప్రభు చెప్పిన ఉపమానం ద్వారా తెలుస్తుంది. వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయినారు, పక్క వారిని ఎవరిని పట్టించుకోలేదు. నా పొరుగువాడు ఎవడు అని అడిగిన దానికి ప్రభు చూడండి ఎంత చక్కగా, ఉన్నతమైన విధంగా, ఎంత అర్థవంతంగా ఆ యొక్క ఉపమానం చెప్తున్నారో. అప్పుడు ఒక సమరయుడు ఏం చేస్తున్నారట? ప్రయాణమై పోచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి. చూసారా? ఒక సమరయుడు, నేను ఒక యాజకుడిని చెప్పుకునే ధైర్యం లేని సమరయుడు, దేవుని బిడ్డగా నమ్మకంగా భక్తి కలిగి హృదయమునంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఒక సమాజములో ఎన్నిక లేని వ్యక్తిగా, సమాజములో అందరి చేత ఆ కులాన్ని బట్టి, ఆ గోత్రాన్ని బట్టి, అతని పరిస్థితిని బట్టి తృణీకరించబడుతున్న ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉంది? ఎలా ఉన్నారు? సమరయుడుగా. అతని హృదయం ఎలా ఉంది? లేవీని హృదయం కంటే ఎంతో ఉన్నతమైనదిగా ఉంది. యాజకుడు హృదయం కంటే ఎంతో ఉన్నతమైనదిగా ఉంది. వాళ్ళు చేసే పనులు చూస్తే ఉన్నతమైనవి, కానీ ఈయన చేసే పని అక్కడ ఉన్నతమైనది ఏమీ లేదు. సాధారణమైన స్థితిలో ఒక సమరయుడిగా, ఒక తృణీకరించబడిన ఎన్నిక లేని జాబితాకు గురైపోయిన ఈ సమరయుడు ఏం చేస్తున్నారు? అయ్యో ఏంటిది, నేను ఎప్పుడు చూడని దృశ్యాన్ని చూసానే, ఏమిటి ఇక్కడ అని చెప్పి తన వాహనం నుంచి ఉటావుట్టుగా దిగిపోయారు. దిగిపోయి దగ్గరకు పోయి ఏం చేస్తున్నారు? అతన్ని చూసి, చూసారా, వాహనం మీద నుంచి ఏం చేశారు? ఆయన కిందికి దిగి అతనిని చూసి అతని మీద
ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అతను గుర్రమో లేక గాడిదో ఏం వేసుకెళ్తున్నారో కానీ ఏమిని ఉపయోగించుకుని వెళుతున్నారో ఆ వాహనం అక్కడి నుంచి ముందుకేం చేయలేదు, సాగలేదు, ఆగిపోయింది. ఆపేశారైనా దాన్ని అక్కడ ఉంచి ఒక చెట్టుకు కట్టి అక్కడికి పోయి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని పరిశీలించినప్పుడు అతని మీద అతని హృదయంలో ఏమున్నాయట? అతని మీద జాలి ఉంది, ఆయన హృదయంలో ఏముందండి? ప్రేమ ఉంది, కనికరం ఉంది, దయ ఉంది. ఉంటేనే కదా జాలి. ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం ఉంది. దగ్గరికి పోయాడు. దగ్గరికి పోయి ఓయ్ ఇది ఈ 10 రూపాయలు తీసుకుని నువ్వు లేచాక ఏదైనా కొనుక్కు తిను అని ఇసిరి వెళ్ళిపోయాడా? ఏమండి, ఇసిరి వెళ్ళిపోయారైనా? అలా కాదు, దగ్గరకు పోయి అతన్ని ఏం చేస్తున్నారు? ముట్టి, అతన్ని తట్టి, అతన్ని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి తన యొద్ద తాను వేసుకునే బట్టలు, అంటే తాను తీసుకుని పోతున్న ప్రయాణంలో తీసుకుని పోతున్న నూనె లేక ద్రాక్షారసం, తాగటానికి ఉపయోగించే ద్రాక్షారసం, దప్పికైనప్పుడు ఉపయోగించే ద్రాక్షారసం, తాను తీసుకెళ్తున్న ఆ బట్టలు ఏ బట్టలు ఉన్నాయో అవి, వాటిని నెమ్మదిగా ఆయన శరీరం అంతా క్లాత్ తీసుకుని తుడిసి నెమ్మదిగా ఆయన బట్టలు అతనికి తొడిగించి, అతని బంధువేమీ కాదు, అతని స్నేహితుడేమీ కాదు, ఎప్పుడు ఇతను ఎక్కడో చర్చిలోనో సమాజ మందిరంలోనో ఎక్కడో చూసిన గుర్తులు కూడా లేవు. అతను ఎవరో ఇతనికి తెలీదు, అతను పోలికి ఎప్పుడూ చూసి ఉండరు. అయినా ఆయన నుంచి ఇతనికి ఏదో బెనిఫిట్ వస్తుంది, లాభం వస్తుంది అనేది కూడా ఆలోచన ఎప్పుడు ఆయన ఏం చేయలేదు, ఆలోచించలేదు. ఈయన చేస్తే ఖర్చు అవుద్ది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలా, నష్టాన్ని గురించి ఆలోచించలా, లేక బెనిఫిట్ గురించి ఆలోచించలా, లేక ఏదో వావరుగా ఆలోచించి ఆయన యొక్క ప్రేమను చంపుకోలా. ఈ రోజున తల్లి కన్నా కొడుకు కావాలంట, కానీ ఆ కొడుకును కన్నా తల్లి అవసరము లేదని లోకము గట్టిగా సాక్ష్యం చెప్తుంది. భర్తని కన్నా అంటే తల్లి, ఆ స్త్రీ కన్నా భర్త కావాలంట, కానీ ఆ భర్తని కన్నా తల్లి వద్దు అనేలాగుంది. అందుకని తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వేసిన, బంధువులే నన్ను వేసిన, బలవంతునిలో సాగెదా నీ సాగెదా యేసునితో జీవితకాలమంతా. సార్, మీ ముక్కు చాలా బాగుంది, మీ కనుబొమ్మలు చాలా బాగున్నాయి. సార్, మీరు నవ్వితే చాలా చక్కగా ఉంటుంది, మీరు నడుస్తుంటే కూడా బాగుంటుంది, నాకు చాలా ముచ్చట. మీరు ఈ డ్రెస్సులో నన్ను చూస్తే అసలు వారం కింద వేసుకున్నారు డ్రెస్సు, ఇప్పటికీ నా కళ్ళల్లో అదే మిగులుతుంది. మీరు గాల్లో నుంచి ఊడిపడ్డారు కదా, ఆకాశం నుండి టక్ మనకి ఏం చేశారు, ఊడిపడ్డారు నా కోసం. చూసారా ప్రేమ, ఎంత ప్రేమ. నాకు బ్రదర్ చెప్తున్నారు, హైందవ వివాహాలు జరిగించే ఆ బ్రాహ్మణ్స్ కదండి, బ్రాహ్మణ్స్ ఎవరు, పూజారులు మామూలుగా ఎంత తీసుకుంటున్నారు అని అడిగాను నేను. ఎంత తీసుకోవటం ఏంటండి, మా సొంత మేనల్లుడు మ్యారేజ్ అయింది, అమ్మాయి దగ్గర 50,000 తీసుకున్నారు, అబ్బాయి దగ్గర 50,000 తీసుకున్నారు. ఎవరు? పూజారి. అది కాక ఆ వ్యక్తి దగ్గర పెట్టే
బియ్యం కానీ కొబ్బరి చెప్పులు బెల్లము వాళ్ళు పెట్టమనేది ఏదో మొత్తం ఏం చేయాలి? ఏనుగు తొండం దురుసుకున్నట్టు అదొక 10,000. ఇదిగాక మళ్ళీ ఇంకొక రోజు ఇంటికి పిలిపించి వాళ్ళు ఎంత ఇవ్వమంటే అంతా లేకపోతే చెప్పిస్తాను అంటారంట వాళ్ళు. పాస్టర్ గారు ఇంటికి వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేసి దీవించబడి హై లెవెల్కి వెళ్ళినా ఇంటికి వస్తే మనుషులు ఏం చేస్తున్నారండి? వెతుకుతున్నారు. 50,000. నేను స్టన్ అయిపోయినాను. ఎంత ఆశ్చర్యము! అమ్మాయి 50,000, అబ్బాయి 50,000. నేనన్నాను ఒక హై లెవెల్ పీపుల్ దగ్గర అలా తీసుకుంటారేమో సార్ అని అన్నా. ఎవరికైనా ఒకటే దెబ్బ అన్నారు. పేదోడని లేదు, ధనవంతులని లేదు, అందరికీ ఒకటే దెబ్బ. చూసారా? నేను అన్నాను ఈ బ్యాండ్ మేళం ఎలా ఉంటుంది కదా, అయిపోయి అది కూడా చాలా ఉంటుందండి. దేవుని సేవకులకి ఆర్కెస్ట్రా పాస్టర్ గారు ఆర్కెస్ట్రా 2,000 వస్తే ఏం చేయండి? పాస్టర్ గారు పాటలు పాడే వాళ్ళకి ఒక 500 ఇద్దామండి. నేను 10 గాజులు బంగారం ఏం చేస్తా? కొనుక్కుంటా. ఒక పూజారికి 50,000, అటు 50 ఇటు 50 లక్ష. నేను అన్నాను సంవత్సరంలో ఒక 30 పెళ్ళిళ్ళు అన్నా తగులుతాయి వాళ్ళకి. 30 ఎందుకు తగలమంటే శుభ్రంగా తగులుతాయి చాలండి వాళ్ళకి. ఎన్ని వస్తాయి? 30 లక్షలు. ఏ పాస్టర్ గారికి 30 లక్షలు వస్తున్నాయండి? ఏమండి, ఈ భూమి మీద ఉన్న పాస్టర్ గారికి ఎవరైనా 30 లక్షలు వస్తున్నాయా? ఒకళ్ళు వస్తే థ్యాంక్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ రోజున్న పరిస్థితిని చూడండి. సేవకులు అనేసరికి ఏమంటారు? పాస్టర్ గారు నేను ఎగ్జామ్కి వెళ్తున్నా, గట్టిగా చేయండి. ఏంటిది? ఎలా చేయాలంట? గట్టిగా చేయాలంట ప్రార్థన. కాబట్టి ఆయన జీవితంలో ఆయన ఎవరో తెలియని వ్యక్తికి తన ఎదురున్నది ఖర్చు అవుతుంది. ఎవరో తెలియని వ్యక్తికి, ఒక అన్నోన్ పర్సన్, నైబర్, ఎప్పుడు రూపం చూడలా, ఎక్కడో తెలియదు, ఆయనకి బట్టలు ధరింపచేసి గాయములను కట్టి రక్తమంతా తుడిసి ఆ దుమ్మంతా తుడిసి ఆయన్ని నెమ్మదిగా లేస్తే ఆయనకి కొంచెం దప్పికిచ్చి కొంచెం ఓపికొచ్చేలాగా సవర్దీసి అంతా సరిచేసి నిలబడేలాగా సిద్ధం చేసి, ఏం కావాలా మనిషికి? ఏం కావాలండి? ఓర్పు, సహనము, జాలి, దయ కావాలి. చూసారా? నాకు వెళ్ళిపోలే. ఆయన వాహనం ఆగిపోయింది అక్కడ. ఆపేశారు. ఆయన ఆపేసి జాలిపడి కనికరించి ఆయన దగ్గరున్న ద్రాక్షారసమును ఆ బట్టలను తీసి ఆయన్ని సిద్ధం చేసి సమాజము చూసినా సిగ్గుపడకుండా మేరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా మరలా ఇదేంటయ్యా అని అనకుండా ఉండినట్లు సిద్ధం చేసి ఆయన వాహనం మీద ఎక్కించుకుని నడిపించు నానావా జీవన మార్గమునా జన్మ తనింప నడిపించు అనావా నా జీవిత తీరమునా నా పజయ పరమునా నలిగిన నా హృదయమును రఘుయా దీక్ష లింప నానాలు కాలిడుమో సేవ జయకొనుమో నడిపించు అనావా. కొంతమంది బాగోలేదంటే దగ్గరికి కూడా పోరాం కదండి.
బాగాలేదంటే ఏమరు దగ్గరికి కూడా పోరు, అలా ఇంటికే పోరు. ఆ ఇంటిని పక్కమ్మడు అక్కడ చూస్తే మళ్ళీ పిలుస్తారని భయం. కొంతమంది యూత్ ఇట్లా వెళ్తూ ఉంటారు, మన పిల్లలే ఏం చేస్తారో తెలిసి పెద్ద పెద్ద అంగలు వేసుకుని వాళ్ళని ఇక్కడ ఏదో గట్టిగా పట్టుకుంటుందని భయం వేసింది. వీళ్ళు చూసుకుని పరుగుపరుగుని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డ, నువ్వు ఎవరికి కావాలి? నువ్వు చేసే పని ఎవరికి కావాలా? నువ్వు పుట్టక మునిపే ఇక్కడ పరిచర్య దేవుడు చేసుకుంటున్నారు. నువ్వు పుడితేనే, నువ్వు చేస్తేనే ఇక్కడ అవుతుంది అనుకునేది అది ఏంటది? అవివేకం. నువ్వు లేకపోతే, నేను లేకపోతే, మనకంటే ముందున్న దేవుడు మనకంటే శ్రేష్టమైన వాళ్ళని, తెలివైన వాళ్ళని, బలవంతులను ఆయన సిద్ధము చేసుకోగలరు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల దేవుడు సెలవిస్తే, ఈ రాళ్ల వల్లనే అబ్రహామునకు దేవుడు సంతానమును ఇవ్వగలరు. పిల్లల యొక్క స్థుతులను ఏం చేయమంటున్నారు మీరు? ఆపమంటున్నారంట. కాబట్టి ఎంత బాధ్యత, ఎంత భారము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏ పరిస్థితుల్లోనైనా సాధ్యమైనంత వరకు మనకు దేవుడిచ్చిన ఓపికను బట్టి మన ప్రయత్నము మనము చేసినప్పుడు అదే దేవుడు చూసి సంతోషించేదై ఉన్నది. అప్పుడు ఈ వ్యక్తిని అడిగారు, హూ ఈజ్ మై నైబర్ అన్నారు కదా. ఆయన అడిగారు, ఏమయ్యా లేవీడా ఇతని మీద ప్రేమ చూపించింది, యాజకుడా లేక మంచి ఆ సమరయుడా? ఎవరయ్యా ఈ ముగ్గురిలో ఎవరయ్యా అతనికి ఉపకారం చేసి పరిచయం చేసి జాలిపడి అతను పూటకోళ్ళ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాహనం మీద ఎక్కించి డబ్బు ఖర్చు పెట్టి తనకు అసలు ఏ విధంగా స్వార్థం లేకుండా ఎవరో తెలిగిపోయినా ఎంత బాధ్యతగా ఆయన విషయంలో బాధ్యత వహించినారు, ఎవరయ్యా అన్నారు. అప్పుడు హూ ఈజ్ మై నైబర్ అన్న వ్యక్తి ఏం చేశారు తెలుసండి? ఆ మూడో వాడే, అతని మీద జాలి చూపిన వాడే అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారండి? నువ్వు ఇలారా, ఓయ్ నీ దగ్గర తిక్క చాలా ఉంది, ఇలారా దగ్గరికి పిలిచి, నిన్నే ఎవరన్నావు? ఎవరో లేవీడా, యాజకుడా, సమరయుడా? ఇలా రా సార్. ప్రభువా, నేను ఒక్క మాట అడిగితే మీరు ఇంతసేపు నా కోసం నిలబడి చెప్పారు. ఎంత పాపిని ప్రభా, ఎంత దుర్మార్గుని, ఎంత అవివేకంగా నేను మాట్లాడినాను తండ్రి అని పశ్చాత్తాపడి ఉంటారు ఆయన. అప్పుడు ప్రభా అన్నారు, కంగారు పడకు, ఇది ఉపమానమే కానీ నువ్వు నిజంగా ఏం చెయ్యి, నువ్వు నిజంగా అలా చెయ్యి. భారము పెట్టినారు దేవుడు, భారము పెట్టబడాలా. ఆయనకి ఇష్టలైన వారి మీద దేవుడు భారం పెడతారు. ఆయనకి ఇష్టలైన ఆయన మాట వినే కుమార్తెల మీద, కుమారుల మీద దేవుడు రాజ్యభారం పెడతారు. సేవకుల విషయంలో భారం పెడతారు, సంఘం విషయంలో భారం పెడతారు, తోటివారి విషయంలో భారం పెడతారు, పరిసర విషయంలో భారం పెడతారు, ఒక బుక్ స్టాల్ విషయంలో భారం పెడతారు, లేకపోతే సేవకులకు పరిచయం చేయడంలో భారం పెడతారు, ఒక వీడియో చేయడంలో భారం పెడతారు, ఒక రికార్డింగ్ చేయడంలో భారం పెడతారు, ఒక ఎడిటింగ్ చేయడంలో భారం పెడతారు. ఆయనకి ఇష్టలైన వారు ఎక్కడున్నారో వారికి ఏం చేస్తారు ఆయన? నువ్వు కూడా ఇలా భారం పెట్టాడు. భారము లేని వాళ్ళు, మందసాన్ని బండి మీద ఉంచిన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు మందసాన్ని భుజాల మీద మోసేవాళ్ళు, సమస్తమును మేలు కొరకై సమకూడి జరిగించుచున్నది ఎవరు? ఆ న్యాయవంతుడైనా నువ్వు నన్ను ప్రేమించు అని ఎవరినన్నా అంటే ఏం చేయరు? ప్రేమించరు. నిన్నే నన్ను పెళ్లి చేసుకో, ఎవరు నువ్వు? నోరు పగిలిపోద్ది. ఏమంటున్నాడు అబ్బాయి? ఏమంటున్నాడు? ఈ అమ్మాయి అంది, నువ్వు పెళ్లి చేసుకో, నోరు పగిలిపోద్ది, వెళ్ళు. అమ్మా నాన్న ఉన్నారు నీకు, మనుషులైనా నిన్ను కన్నది. అయ్య బాబోయ్, నేనేదో అనుకున్నాను. వెంటనే టక్కుమనం గడితే టక్కుమనంగా ఏమొద్దు, మెళ్ళో తాడు పడుతుంది అనుకున్నాను. 2 చెంపలు ఏం చేశాడు? వచ్చాడు. దేవుడి కనికరం లేకుండా నిన్ను ఒక మంచి సమరయులు పరిచయం చేసుకోవడం చాలా
కష్టం. జాలిగల నీ భర్తను ఎందుకు ఇచ్చారు? జాలిగల నీ భార్యను ఎందుకు ఇచ్చారు? నిన్ను ఆలనా పాలన చూసే సంఘము, సేవకులు, లేక భార్య, భర్త, పిల్లలు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు పిల్లల్ని? మంచి సమరయుల పాత్ర మీరు నేను ధరించాలని. నువ్వు వెళ్ళి ఆ మంచి సమరయులాగా చెయ్యి. పో పెచ్చోడా, హూ ఈజ్ మై నైబర్ అంటావా? ఇప్పుడు నీకు అర్థమైందా? తండ్రి, నేను చచ్చిపోయేదాకా ఇలాగే ఏం చేస్తాను ప్రభా. నా పొరుగువాడు ఎవరో నాకు తెలిసింది. ఇప్పటి వరకు కఠినంగా, ఇప్పటి వరకు దౌర్భాగ్యుడిగా, నీచుడిగా, పనికిమాలినోడిగా, వాళ్ళ సంగతి నాకెందుకు, వీళ్ళ సంగతి నాకెందుకు, నా బాగే కావాలి, నేనే పైకి రావాలనుకున్నాను. కానీ నా కళ్ళు తెరిపించారు, నా హృదయం తెరిపించారు, నా బ్రతుకు మార్చారు, నా హృదయాన్ని ఒక్కసారి పులకింప చేశారు. ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్పితే ఇది ఇప్పుడు అయ్యేది కాదు. దేవుడు చెప్పుచున్న మాట ఇది, మనుషులు కాదు. తండ్రివైన దేవుడా, నాతో మాట్లాడినారు. నేను అలాగూ చేయగలనా? నా ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను అలాగూ చేయగలనా? వారెవరో తెలియని వారికి నేను అంత ఖర్చు పెట్టి చేయగలనా? తండ్రి, తెలిసిన సేవకులకే, తెలిసిన సంఘానికే, ఎరిగిన సావాసానికే చేయలేని కఠినమైన మనసా తండ్రి. ఎప్పుడు మారుతుంది ఈ హృదయం? ఎప్పుడు మారుతుంది ఈ మనస్సు? దీనికి టైం ఎన్ని సంవత్సరాలు పడుతుంది తండ్రి? ఒకసారి జ్ఞాపకం చేసుకుని క్వశ్చన్లు వేసే మనస్సు, తీర్పు తీర్చే మనస్సు, 10 మందిని మాట్లాడి గలిబిలి చేసే మనస్సు ప్రభా, ఇది ఎప్పుడు మారుతుంది? క్షమించండి. నేను ఒక లేవీడిగా బ్రతకూడదు, ఒక యాజకుడిగా బ్రతకూడదు, ఒక మంచి సమరయుడిగా బ్రతకాలా తండ్రి? ఆ మేరకు సిద్ధం చేయమని, కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటాం. ఎక్కడో అడవుల వెంబడి, పుట్టల్లో, అడవి వెంబడి, పుట్టల వెంబడి, వాగుల వెంబడి, ఒర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను చూసి, కొండల్లో కోనల్లో నన్ను చూసి జాలిపడి దయ చూపించి, మీ పరిశుద్ధులే తప్ప ఎవరు నిలబడలేని ఉన్నతమైన మీ యాజకులు నిలబడవలసిన స్థలంలో ఎవరు మరొకరు నిలబడలేని పాపాత్ముడినైనా నన్ను కూడా నిలబెట్టారు. అది మీ దయా కనికరమ తప్ప మరొకటి కాదు. తోడైనవని కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్.